ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కంతా సిద్ధమైంది. కాసేపట్లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు రెండు జట్లు టైటిల్ గెలవకపోవడంతో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్లు స్టార్ ప్లేయర్స్ తో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోస్తరు వాన పడింది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో మ్యాచ్ సాఫీగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దయినా రిజర్వ్ డే రోజు కొనసాగనుంది. మరోవైపు నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ముగింపు వేడుకలు గ్రాండ్ గా నిర్వహిస్తోంది బీసీసీఐ. ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా భారత సాయుధ దళాలకు థ్యాంక్స్ చెప్తూ కార్యక్రమం నిర్వహిస్తోంది. ముగింపు వేడుకల్లో త్రివిధ దళాల ప్రతినిధులను సత్కరించనుంది బీసీసీఐ. అలాగే పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించనున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అంతా సిద్ధమైంది. కాసేపట్లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు టైటిల్ గెలవకపోవడంతో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్లు స్టార్ ప్లేయర్స్ తో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోస్తరు వాన పడింది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో మ్యాచ్ సాఫీగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దయినా రిజర్వ్ డే రోజు కొనసాగనుంది. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అనిల్ మంతు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఐపీఎల్ ఫైనల్ పోరు స్టార్ట్ కాబోతోంది. ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఏంటి అప్డేట్స్? రెండు జట్ల బలాబలాలేంటి? సౌజన్య, కాసేపటి క్రితమే టాస్ కూడా అక్కడ పడిపోయింది. అహ్మదాబాద్ స్టేడియంలో పంజాబ్ మనకి గతంలో ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో కనుక చూసినట్టయితే ముంబై ఇండియన్స్ పై ఆడినప్పుడు కూడా బౌలింగ్ ఎంచుకుంది. అంటే అక్కడ అహ్మదాబాద్ స్టేడియంలో ఎక్కువగా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకున్నటువంటి టీము ఈ తెలివిగా పంజాబ్ మొన్న బౌలింగే తీసుకున్నారు. ఈరోజు కూడా బౌలింగే ఎంచుకున్నారు. సో మరికొద్ది సేపట్లో అంటే 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాసేపటి క్రితమే టాస్ కూడా పంజాబ్ కింగ్స్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అంటే చాలా తెలివిగా పంజాబ్ ఈ టాస్ను కూడా ఎంచుకుందనే చెప్పచ్చు. ఇక రెండు టీమ్స్ కూడా చాలా టఫ్గా ఉన్నాయి. హెడ్ టు హెడ్ మ్యాచ్ ఇది జరగబోతుంది. సో ఇప్పటికే క్లోజింగ్ సెరమనీకి సంబంధించి అక్కడ ముగింపు వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. కాసేపటి వరకు అంటే 6 గంటల ప్రాంతం నుంచి 6:30 వరకు కూడా కొంత అక్కడ ఒక మోస్తారు వర్షం అయితే కురిసింది. సో ప్రజెంట్ మాత్రం వర్ష సూచన లేదు. వర్షం కూడా అక్కడ తగ్గిపోయింది. కొంత అభిమానులు ఇదొక ఆనందదాయకం విషయం అని కూడా చెప్పవచ్చు. సో 7:30కు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక ఈ జరగబోయేటువంటి అంటే ఈ నైట్ వరకు కూడా కొంత వర్ష సూచన కూడా లేదంటూ చెప్తున్నారు. సో ఓవరాల్గా రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. క్వాలిఫైయర్ 1లో తలపడ్డటువంటి ఈ రెండు జట్లు కూడా ఈ మరికొద్ది సేపట్లో ఈ రంగంలోకి దిగబోతున్నాయి. ఇక ముఖ్యంగా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మొదటగా ఇప్పుడు బ్యాటింగ్ దిగినటువంటి ఆర్సీబీ మాత్రం మనకి ఓపెనర్గా అటు సాల్ట్తో పాటు లివింగ్స్టోన్ కానీ లేదంటే మన విరాట్ కోహ్లీతో పాటు ఇంకా ఈ ఆర్సీబీలో ఉన్నటువంటి చాలామంది అంటే టాప్ 6 వరకు కూడా కొంత అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరచబోతున్నారు. సో మొత్తానికైతే ఈరోజు ఎక్కువగా అహ్మదాబాద్ స్టేడియం కూడా ఫుల్ అయిపోయింది. క్రౌడ్ దాదాపు 1 లాక్ వరకు కూడా ఈ స్టేడియం కెపాసిటీ ఉంటుంది. సో రెండు జట్లకు కూడా పూర్తిగా రెడ్ కలర్ జెర్సీ కాబట్టి సో పూర్తిగా స్టేడియం మొత్తం కూడా రెడ్డిష్ కనిపిస్తుంది. మనకి కాసేపటి క్రితం కూడా టోటల్ టికెట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కానీ రెండు జట్లు స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే మనకి అవుట్ఫీల్డ్ కొంత ఎందుకంటే కాసేపటి క్రితం వర్షం కురిసింది కాబట్టి కొంత ఇది బౌలర్లకు కలిసొచ్చేటువంటి అవకాశం కూడా చెప్పవచ్చు. ఇటు పంజాబ్ కింగ్లో హర్షదీప్తో పాటు చాహల్ తర్వాత అందులో ఉన్నటువంటి స్టోయిన్స్ కూడా ఈ బౌలింగ్లో రాణించినట్లయితే పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తే మాత్రం ఖచ్చితంగా పంజాబ్ది విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లేని ఏడలో ఈ పవర్ ప్లే లోపే ఎక్కువగా సాల్ట్ కానీ తర్వాత లివింగ్స్టోన్ కానీ విరాట్ కోహ్లీ కనుక ఈ ఫామ్లోకి వచ్చినట్టయితే సో 200 పైగా కూడా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఖచ్చితంగా మనకి కొంతమంది క్రికెట్ ఎక్స్పర్ట్లు చెప్పిన దాని ప్రకారం మొదటగా బ్యాటింగ్ తీసుకున్నటువంటి అంటే బ్యాటింగ్ ఉన్న టీం ఖచ్చితంగా 200 పైగా స్కోర్ చేసినట్లయితే నెక్స్ట్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ బరిలోకి దిగనున్నటువంటి టీంకు కొంత ప్రెషర్ ఉంటుంది. సో 200 పైగా స్కోర్ చేస్తే సో కొంత టెన్షన్తో పాటు కొంత ప్రెషర్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మొదటగా వికెట్లు కోల్పోతే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఒక్కొక్క వికెట్ కోల్పోయినట్లయితే సో కప్పు పైన ఎక్కువగా కప్పు కోల్పోయినటువంటి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సో రెండు జట్లు కూడా చాలా క్రూషియల్ మ్యాచ్గా ఆడబోతున్నారు. సో ఇప్పటి వరకు
అహ్మదాబాద్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్కి చాలా పట్టు ఉంది. ఎందుకంటే గత వరుసగా 2-3-4 మ్యాచ్లు కూడా అహ్మదాబాద్ అక్కడ ఆడినటువంటి పరిస్థితి. కానీ ఆర్సీబీ మాత్రం ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఆడుతుంది. కాబట్టి ఇది కొంత డిసడ్వాంటేజ్గా కూడా చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా పంజాబ్ కింగ్స్లో మాత్రం మనకి టాప్ 6 మెంబర్స్ కూడా అన్క్యాప్టెడ్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఇండియాకి సంబంధించినటువంటి యంగ్స్టర్స్ ఉన్నారు. కాబట్టి సో బ్యాటింగ్లో వారు స్ట్రాంగ్గా ఉన్నా కూడా సో ఇప్పుడు బౌలింగ్లో అంటే మనం మొదటగా బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి హర్షదీప్తో పాటు చాహల్, తర్వాత స్టోయిన్స్, సో ఇట్లాంటివైన పైన కూడా ఆధారపడి ఉంది. అటు ఆర్సీబీలో మాత్రం హజిల్వుడ్, సుశాంత్ శర్మ, సో ఇట్లాంటి వారిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఈ కాసేపట్లో జరగబోయేటువంటి మ్యాచ్కి అంతా కూడా సిద్ధమైపోయింది. అక్కడ ముగింపు వేడుకలకు కూడా కొంత జైషా కూడా హాజరైపోయారు. దాంతోపాటు ఇక్కడ కొంత సింగర్లు కూడా, సెలబ్రిటీస్ కూడా వచ్చి అక్కడ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో మొత్తానికైతే ఎప్పుడెప్పుడైనా ఎదురు చేస్తున్నటువంటి ఈ ఐపీఎల్ ఫైనల్ మాత్రం కాసేపట్లో జరగబోతుంది. ఇక దీంతోపాటు చాలా సీనియర్ క్రికెటర్లు కూడా ఎక్కువగా ఆర్సీబీ గెలవాలంటూ కూడా కొంతమంది అధికారిక అంటే మనకి సోషల్ ప్లాట్ఫామ్ వేదిక కూడా చెప్పేశారు కొంత క్రికెట్ దిగ్గజాలు కూడా. ఎందుకంటే కోహ్లీ కోసం ఈసారి ఆర్సీబీ ఖచ్చితంగా కప్పు కొట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఈ ఛాంపియన్షిప్ ఎవరిదైనా కూడా ఇద్దరికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు కనుక సో ఖచ్చితంగా ఆర్సీబీకి ఎక్కువ రావాలంటూ కూడా అటు కోహ్లీ ఫ్యాన్స్తో పాటు కొంత సీనియర్ క్రికెట్స్తో పాటు కొంత సీనియర్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో పంజాబ్ కింగ్స్కి ఏంటంటే మనకి లాస్ట్ టైం టైటిల్ సాధించిన అంటే శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో వేరు జట్లను 3 జట్లను అంటే అటు ఢిల్లీ, కేకేఆర్, ఇప్పుడు పంజాబ్, సో 3 జట్లను ఫైనల్ తీసుకొచ్చాడు. సో ఇతను కొంత అగ్రెసివ్గా ఆడుతున్నాడు. ఎందుకంటే ఇతన్ని గతంలో కేకేఆర్లో కెప్టెన్సీ చేసి కప్పు సాధించినా కూడా తనని రిటైన్ చేసుకోలేదు ఆ టీం. తర్వాత మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సంబంధించి కొన్ని టెస్టులకు ఇటు శ్రేయస్ అయ్యర్ని బీసీసీఐ సెలెక్ట్ చేయలేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా అతని ప్రదర్శన కనిపించాలి, నేనంటే ఏంటి చూపించాలి అనేటువంటి క్రమంలో సో ఈరోజు మాత్రం చాలా గత 2 మ్యాచ్ల్లో కూడా చాలా అగ్రెసివ్గా ఆడాడు. గుజరాత్ పైన 90 పైగా చేశాడు, ముంబై పైన 80 పరుగుల పైగా చేశాడు. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో కూడా శ్రేయస్ అయ్యర్ చాలా కీలకంగా ఉన్నాడు. తర్వాత ఆర్సీబీలో కూడా అటు టీమ్ డేవిడ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. దీంతోపాటు సాల్ట్ వచ్చాడు. సో విరాట్ కోహ్లీ, లివింగ్స్టన్, సో ఇట్లాంటి వారి వల్ల సో కొంత హిట్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి సో మొత్తానికైతే ఒక రసవత్తరమైన ఫైనల్ ఫైట్ అయితే కాసేపట్లో జరగబోతుంది. సో కాసేపటి క్రితమే ఇటు టాస్ గెలిచినటువంటి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. సో చూడాలి ఈ పవర్ ప్లేలో ఎట్లా కట్టడి చేస్తారు ఆర్సీబీని అనేది చూడాలి. ఎందుకంటే వీరికి ఆర్సీబీతో క్వాలిఫైర్ 1లో ఈ 2 జట్లు కూడా ఆడారు కాబట్టి సో వీరికి ఎట్లా ఇక్కడ ఎవరిని కట్టడి చేయాలి, సో పవర్ ప్లేలో ఎంత స్కోర్కి కట్టడి చేయాలన్నటువంటి విషయాలను కూడా కొంత అనుభవం ఉన్నటువంటి టీమ్స్ 2 కాబట్టి సో చూడాలి. కాసేపట్లో జరగబోయేటువంటి మ్యాచ్కి మొత్తం అంతా సిద్ధమైపోయింది. ప్రజెంట్ అయితే అక్కడ వర్షం కూడా తగ్గింది. ముగింపు వేడుకలకు సంబంధించి కొంత శంకర్ మహాదేవ్ ఆధ్వర్యంలో అక్కడ పాటలు కూడా పాడుతున్నారు. తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా సాయుధ బలగాలకు కానీ తర్వాత అమరులైన కొంతమంది జవాన్లకు కూడా అక్కడ నివాళులు అర్పిస్తున్నారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. సో 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ ప్రారంభమైనాక ఇంకా అప్డేట్స్ వస్తాయి సౌజన్య.